మిస్సెస్ గ్రాండ్ గురించి నాకు గురించి చెప్పలేదు అసలు. అసలు నేను కుక్కలా కొరికాను దాన్ని. అసలు కుక్కలా కొరికిన అసలు దాన్నే పెట్టుకొని నన్ను ఆడేసుకుంది. అసలు ఎందుకు ఎందుకు ఇలా చేసింది మిస్సెస్ గ్రాండ్? మరి ఇంత సెల్ఫిస్తా మిస్సెస్ గ్రాండ్ అని, మరి ఇంత సైకో పాత. ఆ సైకో చెప్పింది ఏమో నువ్వే నమ్మేసావు. దాంతో ఫస్ట్ పార్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం సెకండ్ పార్ట్ లోకి వెళ్ళిపోతున్నాం. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సన్నీవుడ్. గెట్ రెడీ ఫర్ సెకండ్ పార్ట్. వీళ్ళు బ్లాక్ హోల్ లో పడడం వల్ల టైం మిషన్ వెళ్ళి గ్రీక్ కాలంలో డ్యామేజ్ అవుద్ది. ఒక పెద్ద ట్రోజన్ వర్స్ నుంచి ఒక కింద పడతాడు. ఏంటబ్బా అని గ్రీక్ సైన్ వెళ్ళి చూస్తే, రే ఎవరా నువ్వు స్కూల్ కింద పోయేసా, యుద్ధం కొత్త నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోని అంటాడు. ఓ పట్టుడు చిన్న గుర్ర పెట్టి తీసుకెళ్లి కోట లోపల తీసుకెళ్లి ఓపెన్ చేసినప్పుడు దాంట్లో కుక్క పిల్ల పెన్ని అడ్డంగా బుక్ అయిపోతారు. దాంతో మన కుక్క పిల్ల అక్కడికి వెళ్ళేసి మా శర్మ మాకు ఇచ్చేయాలి, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అనిద్ది. ఓ ఓ ఓ ఇదా మ్యాటర్. ఈ శర్మ కూడా మాతో పాటు యుద్ధంకి వస్తాడు. నేను యుద్ధానికి వెళ్తా అని చెప్పేసి సైన్యం మొత్తం సెలబ్రేషన్స్ మూడ్ లో ఉండిపోతారు. తర్వాత బుడ్డోడు అన్న గ్రీక్ సైన్యం కలిసి యుద్ధం రెడీ అయ్యి రోజు వాస్ ఎక్కేటప్పుడు కుక్క పిల్ల వచ్చేసి అరే వద్దు వెళ్ళమాక రే వాళ్ళని పిండ పెట్టేస్తారని చెప్పినా సరే ఆ బుడ్డోడు వినరు. పీకేసే వాళ్ళగానే ఈ వీడు యుద్ధానికి వస్తున్నాడు రెడీ కాచుకుంటారా అని చెప్పేసి అడుస్తాడు. అలా అనేసరికి అపోనెంట్ మీకు ఖాళీ మన బుడ్డోడికి పెండం పెట్టేద్దాం అని చెప్పేసి తరుగుతూ ఉంటాడు. అప్పుడు బుడ్డోడు విజిల్ చేసి రేపు ఎక్కడ ఉందరా అని చెప్పేసి అంటాడు. అప్పుడు మన కుక్క పిల్ల వచ్చేసి కత్తి వాడిని అటాక్ చేసి మన బుడ్డోడిని కాపాడింది. తర్వాత బుడ్డోడు కుక్క పిల్ల కలిసి థర్డ్ సైడ్ ట్రోజన్ హార్స్ బేస్ పై ఎక్కుతారు. ఎప్పుడైతే వాళ్ళు ఎక్కుతాం అనుకున్నారు ఆ బేస్ అనేది కింద పడిపోద్ది ఫైర్ వల్ల. దాంతో ట్రోజన్ హార్స్ షేక్ అవడం వల్ల మన బుడ్డోడు కుక్క పిల్ల కలిసేసి కింద పడిపోతారు అనమాట. దీంతో ఆ ట్రోజన్ హార్స్ ఏమైంది అలా అలా జారుకుంటూ అలా అలా కిందకి వెళ్ళిపోద్ది. కానీ దాంట్లో పెన్ని ఇరికిపోయి నన్ను కాపాడండి అని నడిసిద్ది. దీంతో మన కుక్క పిల్ల మైండ్ లో క్యాల్కులేట్ చేసుకునిద్ది ఎలా కాపాడాలని. రోప్ ఏం చేసిద్ది, రోప్ తీసుకుని ట్రోజన్ హార్స్ స్టాక్ చేసిద్ది. వెంటనే ఆ తార్ తీసుకెళ్లి కొలంకి బ్లాక్ కట్టేసిద్ది. దాంతో మొత్తానికి వెళ్ళకుండా ట్రోజన్ హార్స్ ఆగిపోద్ది. తర్వాత బుడ్డోడు కుక్క పిల్ల కలిసేసి ట్రోజన్ హార్స్ లోపలికి వెళ్తారు. అప్పుడు పెన్ని పరిగెట్టుకుంటూ కిందకి వస్తున్నప్పుడు తన డ్రెస్ హుక్కి ఇరికిపోద్ది. దీంతో మన బుడ్డోడు పెన్నిని వెళ్ళి కాపాడడం అని చెప్పేసి ఇల్లు లోపల ఆ ట్రోజన్ హార్స్ అనేది బరువు ఎక్కువడం వల్ల ఒక పక్కకి ఒరిగిపోద్ది. దీంతో మన కుక్క ఏం చేసింది తన శక్తి మొత్తాన్ని యూజ్ చేసి ఎగ్గిరి చెక్క మీద దూకడం వల్ల వాళ్ళతో బయటపడతారు. దాంతో ఆ ట్రోజన్ హార్స్ అనేది ఆ లోయలో పడిపోతా ఉండిద్ది. కానీ కుక్క పిల్ల ఏంటి దాంట్లోనే ఉండిద్ది. కుక్క పిల్ల లోయలో పడి తెచ్చిందని తెలిసి మన బుడ్డోడు బాధపడుతూ ఏడుస్తూ అలా ఉంటాడు. దాంతో బుడ్డోడు కుక్క పిల్లని ఎలాగైనా కాపాడాలని చెప్పేసి ఏం చేస్తాడు, వెంటనే టైం మిషన్ లోకి పరిగెడతాడు. టైం మిషన్ దగ్గరకు వచ్చేసిన తర్వాత బెన్నీకి ఏం చెప్తాడు, ఈ రోజు మనం ఎలాగైనా కుక్క పిల్లని కాపాడాలని చెప్పేసి అందుకని నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పేసి అంటాడు. ఆ టైం మిషన్ ఏమైద్ది అలా అలా లూప్ అలా వెళ్తా ఉండిద్ది. దీంతో ఆ బుడ్డోడు అక్కడ ఉన్న డిస్ప్లే లో ఉన్న బటన్స్ లో ఏ బటన్ ఒకరు తిరిగిక దాంతో డిస్కస్ చేస్తా ఉంటాడు పెనీత్. ఈ లోపల టైం మిషన్ చాలా స్పీడ్ గా ఉంటూ మన బుడ్డోడు ఏం చేయాలో తెలియక మాన్యువల్ అనే బటన్ నొక్కేస్తాడు. దీంతో బుడ్డోడు పెన్నీ కలిసి స్టార్టింగ్ చూసాం కదా, స్టార్టింగ్ వాళ్ళ అమ్మ నాన్నను కుక్క పిల్ల కలిసి దింగి తగ్గుతారు. ఆ కాలంలో వెళ్ళిపోతారు. తర్వాత కుక్క పిల్లకి మొత్తం చెప్తారు కుక్క పిల్ల ఇలా చచ్చిపోయామని. దీంతో కుక్క పిల్ల మన విధిని మార్చలేము, ఆల్రెడీ జరిగింది దాన్ని మార్చలేము, కాలంలో వెనక్కి వెళ్ళి మరీ మార్చలేము అని చెప్తూ ఉండగా ఆ కాలంలో బుడ్డోడు వచ్చేసి మన బుడ్డోని చూసి షాక్ అవుతాడు. ఆ కాలంలో ఉన్న బుడ్డోడు వచ్చేసి ఎవడు వీడు అసలు వీడు అలాగే ఉన్నాడు, వీడు దొంగ, వీడి మాటలు నమ్మక అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటారు ఇద్దరు కలిసి. కుక్క పిల్ల ఏమనేది ఓకే 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 గొడవ పడమకండి, ఇద్దరు కూల్ గా ఉండండి. లోపల ఏమైంది కుక్క పిల్ల దగ్గరికి పెన్నీ వాళ్ళ అమ్మ వచ్చేసి ఏమైంది అని అడుగుతారు. లోపల ఏమైంది మిస్సెస్ గ్రాండ్ వచ్చేసిద్ది. కుక్క పిల్ల తెలిసిపోద్ది. ఈ మిస్సెస్ గ్రాండ్ కనుక విషయం తెలిస్తే ఇంకా జనంలో వాడిని స్కూల్లోకి రానిదని కుక్క పిల్ల వెంటనే మిస్సెస్ గ్రాండ్ ని ఎప్పుడైనా చేయడానికి ట్రై చేస్తా ఉంటుంది. ఈ లోపల ఏమైంది బుడ్డోడు కింద పడటంతో ఆ సౌండ్ కి పెన్నీ వాళ్ళ అమ్మానికి మిస్సెస్ గ్రాండ్స్ కి తెలిసిపోద్ది ఏంటంటే వాళ్ళిద్దరు 2 వర్షన్స్ ఉన్నాయని. ఈ లోపల ఏమైంది సడన్ గా చచ్చిన కుక్క పిల్ల మళ్ళీ వచ్చింది. ఒరే బుడ్డోడు నేను యాక్సిడెంట్ నుంచి తప్పించుకొని బయటపడ్డాను అని చెప్పేసి కోగులించుకునిద్ది. రే ఆ యాక్సిడెంట్ నుంచి అసలు ఎలా బయటపడ్డావు, అసలు ఎవరు నేను కాపాడారు అని చెప్పేసి గుచ్చి కుక్క పిల్లని బుడ్డోడు అడుగుతా ఉంటాడు. టైం మిషన్ లో మళ్ళీ వెళ్దాం అంటే అప్పుడు మిస్టర్ గ్రానీ ఏం చేసిద్ది, కంప్లైంట్ రాసి మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, ఎక్కడ ఉండాలని చెప్పిద్ది. ఇప్పుడు పెన్నీ కూడా రిక్వెస్ట్ చేసిద్ది, మేడం ప్లీజ్ ఇదే లాస్ట్ ఛాన్స్ మేడం అంటే అయినా వినకుండా ఏం చేసిద్ది వాళ్ళని తీసుకెళ్లి మెచ్చేయాలని చూసిద్ది. ఈ లోపల ఏమైంది ఫ్యూచర్ లో ఉన్న శర్మన్ పాస్ట్ లో ఉన్న శర్మన్ తోచుకుంటారు, ఇద్దరు పుల్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ లూప్ లోకి వెళ్ళకుండా వీళ్ళిద్దరిని కాపాడడానికి ఫ్యూచర్ లో ఉన్న పీబాడీ పాస్ట్ లో ఉన్న పీబాడీ ఇద్దరు ఆగినప్పుడు ఏమైందంటే వాళ్ళు ఆ లూప్ లోకి వెళ్ళిపోతారు. లూప్ లోకి వెళ్ళిపోయి పాస్ట్ పీబాడీ పాస్ట్ శర్మన్ వాళ్ళిద్దరు ఏంటంటే అక్కడే పడిపోతారు. దీంతో బుడ్డోని మిస్సెస్ గ్రానీ ఏం చేసిద్ది లాక్కుండా తీసుకెళ్ళినప్పుడు ఆ కుక్కపిల్ల నుంచి కుక్కపిల్లకి ఏమైంది కోపం వచ్చింది. తర్వాత ఆ సైకో మొహమ్మద్ కలిసేసిద్ది. కలిసిన వెంటనే ఆ సైకో ఏం చేసిద్ది పోలీసు ఫోన్ చేసి లోపల వీళ్ళు ముగ్గురు కలిసి అక్కడి నుంచి ఫాస్ట్ గా పారిపోయి ఏం చేస్తారంటే టైం మిషన్ ని యాక్టివేట్ చేస్తారు. ఈ లోపల ఏమైతే ఆ సైకో ఉంది వాళ్ళ పేరెంట్స్ తో పోలీసు పట్టుకోవడానికి వచ్చింది. పట్టుకునే లోపల ఏంటంటే వాళ్ళు టైం మిషన్ సేకవి అక్కడ నుంచి పారిపోతారు. ఈ లోపల మనకు ఒక పిల్ల ఆకాశంలో లూపోలు చూసిద్ది. ఆ లూపోలు ఎలా వచ్చిందని తెలిసిద్ది అంటే మన బుడ్డ వాళ్ళు ఇద్దరు కలిసి
ఎప్పుడైతే కొలిషన్ అవుతారు అప్పుడు వచ్చిందని వాళ్ళకి తెలిసిద్ది. అప్పుడు ఏమైతే ఫాస్ట్ గా లియోనో డామన్స్ వచ్చేసి వాళ్ళ టైం మిషన్ మీద పడతారు. అరే ఏంద్ర ఇది అనేసరికి ఇంకా హిస్టారికల్ ఫిగర్స్ అనే వాళ్ళు వాళ్ళ టైం మిషన్ మీద పడతానే ఉంటారు. దీంతో ఇంకో దరిద్రం ఏంటంటే వీళ్ళని పోలీస్ హెలికాప్టర్ కూడా ఫాలో అవుతూ ఉంటుంది వీళ్ళని. గ్రాండ్ వాళ్ళ పేరెంట్స్ పోలీస్ కార్లు వస్తున్నప్పుడు ఏమైందంటే టైం లూప్ నుంచి ఫ్రోజన్ హౌస్ అనేది కింద పడింది. దీంతో వీళ్ళు ఏంటంటే కంట్రోల్ తప్పి ఆ ఫ్రోజన్ హౌస్ ని గీకొట్టేస్తారు. దీంతో ఏమైందంటే మన కుక్క పిల్ల పాస్ట్ లో ఉన్న కుక్క పిల్లకి బుడ్డోడికి మేయిద్దాం అనుకునే లోపలికి పోలీస్ హెలికాప్టర్ అనేది వీళ్ళు తరుగుతూ ఉంటుంది. తరివేసరికి వీళ్ళు ఏం చేస్తారు తప్పదు అని చెప్పేసి అక్కడ క్రాష్ ల్యాండింగ్ చేస్తారు. ఎప్పుడైతే ఆ క్రాష్ జరిగిందో జనం అందరూ గుంపు కొడతారు. అప్పుడు ఏంటంటే ఆ హిస్టారికల్ ఫిగర్స్ మొత్తం అక్కడే ఉంటారు. ఈ లోపల ఏమైంది పోలీసు వచ్చి రోజ్ స్టార్ ని లొంగిపో ఉంటారు. కానీ రోజ్ స్టార్ లొంగడు. కరెంట్ గంతో కరెంట్ షాక్ ఇస్తారు రోజ్ స్టార్ కి. ఇంత పోలీసులు మిస్ గ్రాండ్ అంటే అర్జెంట్ గా లొంగిపోండి రా బాబు అని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ ఇస్తా ఉంటారు. ఇప్పుడు కుక్క పిల్ల ఏమైంది మొత్తం ఫిక్స్ చేస్తాను మొత్తం టైం మొత్తం ఫిక్స్ చేసి వాళ్ళు పంపు చేస్తామని చెప్పినా సరే మిసెస్ గ్రాండ్ ఒప్పుకోకుండా ఏం చేస్తుంది అంటే కుక్కను పట్టే వాళ్ళని తీసుకొచ్చి వాడిని పట్టించిద్ది. ఈ లోపల ఏంటంటే బుడ్డోడు వచ్చి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అని చెప్పారు. కానీ మిసెస్ గ్రాండ్ విందు. మీరు రూల్స్ ఫాలో అయిపోతే మీకు శిక్ష తప్పదు అని చెప్పేసి అనిద్ది. ఈ లోపల పెన్నీ వెళ్లి అమెరికన్ ఫస్ట్ ప్రెసిడెంట్ జార్జ్ వాషింగ్టన్ కి అబ్రహం లింకన్ కి చెప్పడంతో మన కుక్క పిల్లని రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేయడంతో అందరూ ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతారు. దీంతో ఏమైంది సడన్ గా లూప్ నుంచి ఈజిప్ట్ స్టార్ట్ వచ్చి కింద పడిద్ది. కింద పడంతో ఏమైంది ఆ కింద ఎవరు ఉంటారు మన మిస్టర్ స్ట్రెస్ ఇరిగిపోద్ది. దీంతో ఏమైంది ప్రపంచంలోని ది గ్రేటెస్ట్ మైండ్స్ అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఎలా తప్పించుకోవాలి ఎలా టైం మిషన్ మళ్ళీ క్రియేట్ చేసి తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉండంటే మన శర్మన్ గారు వచ్చేసి ఐడియా ఇస్తాడు. ఏం ఐడియా ఇస్తాడు మనం ఫ్యూచర్ లోకి వెళ్ళి మనం టైం మిషన్ రిపేర్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్నాడు. ఫ్యూచర్ కి వెళ్ళి మొత్తం రివర్స్ చెప్దాం అనే ఐడియా శర్మన్ చెప్పిన ఐడియా చాలా మంది నచ్చింది. దాంతో మళ్ళీ మన వెనక్కి వెళ్ళిపోతాం అనే సంతోషంతో పీబాడీ ఐన్స్టీన్ మొత్తం అందరూ దానికి ఒప్పుకుంటారు అనమాట. వాళ్ళందరి ఎంకరేజ్మెంట్ తో పీబాడీ శర్మన్ కలిసి టైం మిషన్ ఎక్కుతారు. ఎక్కిన తర్వాత మన కుక్క పిల్ల బుడ్డోడిని నడపనిద్ది. దాంతో బుడ్డోడు రెచ్చిపోయి ఏం చేస్తాడంటే ఆ టైం మిషన్ స్టార్ట్ చేస్తాడు. వెంటనే బుడ్డోడు ఏం చేస్తాడంటే టైం లూప్ లోకి వెళ్తా ట్రావెల్ చేస్తా బటన్ నొక్కడం వల్ల వాళ్ళ టైం మిషన్ అనేది ఫాస్ట్ గా మాక్సిమం యాక్సిలరేషన్ కి చేరుకుంటుంది. దీంతో మళ్ళీ అదే బటన్ నొక్కడం వల్ల మొత్తం అన్ని ఆబ్జెక్ట్స్ అనేవి మొత్తం గాల్లో ఎగురుతా ఆ టైం లూప్ లో వాటి కాలానికి వెళ్ళిపోతాయి. దీంతో మిస్సెస్ గ్రీన్ కి విముక్తి వచ్చే లోపల ఓ గ్రీక్ సైనికుడు వచ్చేసి నువ్వు నా బాడు వచ్చి నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి తీసుకెళ్లిపోతాడు. తీసుకెళ్లిపోవడంతో మొత్తం అన్ని ఆబ్జెక్ట్స్ మొత్తం అందరూ దాంట్లోకి వెళ్ళి మొత్తం షట్ డౌన్ అయిపోతుంది మొత్తం. ఇంకా బుడ్డోడు కుక్క పిల్ల పెన్ని జనం అందరూ కలిసి సక్సెస్ అవ్వని చెప్పేసి హ్యాపీగా ఉంటారు. దాని తర్వాత సిటీ మొత్తం పీస్ఫుల్ గా అయిపోద్ది. దీంతో కుక్క పిల్ల బుడ్డోడిని స్కూల్ దింపడం వల్ల శర్మను పెన్ని బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. ఇక్కడతో మూవీ ఎండ్ అయిపోద్ది. దీంతో వీళ్లే కాకుండా అన్ని కాలాల్లో ఉన్న జనాలు మొత్తం అందరూ హ్యాపీగా సంతోషంగా ఉంటారు.